హలో నమస్తే అండి. ఈరోజు సొరకాయను పెసరపప్పు వేసి కర్రీ చేస్తున్నానండి. ఇది పై తోలు తీస్తున్నాను అన్నమాట. కడాయి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ఒకటి అండి, పచ్చిమిర్చి 4 అన్నమాట. ఇట్లా సగం సగం కోసుకున్నాను. సొరకాయ ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. పక్కన వచ్చి పెసరపప్పు ఉడకబెట్టుకుంటున్నానండి. ఆవాలు, పోపు దినుసులు అన్నమాట. కాస్త మెత్తబడాలండి. ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగితే బాగుంటుంది. కాస్త వేగాయండి. ఇప్పుడు ఇది సొరకాయ అన్నమాట, కోసి పెట్టుకున్న సొరకాయ వేసాక ఉప్పు, కారం అండి, టేస్ట్ని బట్టి సాల్ట్ అండి వేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిందండి. ఇప్పుడు కాస్త నీళ్ళు వేస్తున్నా. ఇది ముక్కలు మెత్తబడటానికి ఒక ½ గ్లాస్ నీళ్ళు వేద్దాం. ఉడికిందండి. ఇటువైపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి శనగగింజలు అండి. శనగగింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసిన శనగగింజల పొడి అండి. ఇది చివరన వేయాలండి. కొత్తిమీర అన్నమాట లాస్ట్. రెడీ అండి సొరకాయ పెసరపప్పు కర్రీ అన్నమాట. ఇది చపాతీల్లోకి, అన్నంలో నంచుకోవటానికి చాలా బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.